ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ వీరా పవర్డ్ బై బూస్ట్ లో ఒక వీరుడు రాబోతున్నాడు. అర్మాన్ ఎవడికి విడు దొరకడులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుకండో ఉప్పు కప్పు రంబు నొక్కలుకు నుండో విడిలుకు చూసి మోసపోకండో ఎదవండో పడవండో వలలో పడకండో కమో కమో మోస్ట్ కన్నింగు కమో కమో మస్ట్ టైమింగు కమో కమో రైట్ లలో రాంగు గేమ్ ఏంటో చెప్తున్నాను. నీకు 10 మార్బుల్స్ ఇస్తాను. ఒకే ఒక టార్గెట్ అపోల్ 10 మార్బుల్స్ ని త్రో చేసి ఎగ్జాక్ట్లీ దాన్ని ఏం చేసి కొట్టాలి. ఎలా హిట్ చేయాలంటే ఈ పాత్ ఉంది కదా, ఈ గ్లాస్ పాత్, దీనిపైన ఇలా రోల్ అవుతూ వెళ్ళి దాన్ని తగలాలి. ఆల్ ది బెస్ట్ టు యూ. Let's go! ఇక్కడ అనుకుంటున్నాం ఇంపాసిబుల్ ఇది, అసలు అవ్వదు, అసలు 99% అవ్వదు, 1% అవుద్ది అనుకుంటున్నాం. రివర్స్ చేశాడు. 99% అవుద్ది, 1% అవ్వదు అని రివర్స్ చేశాడు. నేనేమనుకున్నానో దాన్ని చేశాడు అంతే. సో మీరు 99% అవుతుంది అవుతుంది, 1% అవ్వకపోవచ్చేమో అని 99% డౌట్ ఉండేది. పెన్సిల్ ని పడేయడం అనేది కరెక్ట్ గా అది టచ్ చేయి పడాలి. సో దట్ సంథింగ్ లిటిల్ డిఫికల్ట్ ఓన్లీ. సో దాన్ని చాలా ఈజీగా మీ యాజ్ యూజువల్ మీ స్మైలింగ్ ఫేస్ తో ఈజీగా చేశారు. సో ఆల్ ద బెస్ట్ అర్మాన్. మీకు తెలుసా ఒక 5-6 ఏళ్ల తర్వాత సుకుమార్ గారు వీడిని హీరోగా పెట్టి కన్ఫర్మ్ గా సినిమా తీస్తారని. ఆయన కథకు తగ్గ హీరోని ఎంచుకుంటాడు కానీ ముందే హీరోని ఎంచుకోడే. ఆయన ఎంచేసుకున్నాడు, అడ్వాన్స్ ఇచ్చేసాడండి. అవునా? ఎలా నాన్న ఎప్పుడు నువ్వు ఆ లక్కీ 500 రూపీస్ నోట్ ని నీ దగ్గర పెట్టుకుంటావు కదా, తీ పైకి తీ. ₹501 ఇచ్చి 1/9/2008 అప్పుడు, అంటే వాడు ఇప్పుడు ఇంతున్నాడు, లవ్ యూ సో మచ్ అని రాసి తను సైన్ చేసి సుకుమార్ గారు సైన్ చేసి అడ్వాన్స్ ఇచ్చారు ₹501. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. నాకు సుకుమార్ గారు ఒక రోజు మా పెళ్లి రోజు నా దగ్గర డబ్బులు లేవు. సరే ఇంటికన్నా వెళ్దామని డబ్బింగ్ థియేటర్ నుంచి వెళ్ళిపోతుంటే ఎక్కడికి రా అంటే మా పెళ్లి రోజు సార్ అంటే ఏంటిరా చెప్పలేదురా అని ఆయన స్టైల్లో చెప్పారు. నేను గేట్ దాకా వెళ్ళిపోయాను. ఫోన్ చేశారు, అబ్బా ఏంటి మళ్ళీ ఏమైనా మిస్ అయిపోయిందా డబ్బింగ్ అని వెళ్తే 2,500 ఇచ్చారు ఫస్ట్ అయినా. ఇస్తే దాంతో నేను ఒక కొత్త షర్టు అక్కడ టీడీపీ ఆఫీస్ దగ్గర ప్రసాద్ లాబ్ దగ్గర కొత్త షర్ట్లు అమ్మేవారు. ఇక్కడ మా ఆవిడికి ఫస్ట్ టైం పట్టీలు తీసుకెళ్ళాను ఆ డబ్బులతో. కానీ ఇలా మట్టుకు అడ్వాన్స్ ఇచ్చి హీరోగా అని చెప్పలేదు, కామెడియన్ గా అని చెప్పలేదు. మా అబ్బాయిని మొన్న ఎత్తుకుంటే ఈయనెవరు అన్నాడు. ఈయనెవరు అనకరా, ఈయన పేరు నీకు పెట్టింది. మీ అబ్బాయికి సుకుమార్ అని పేరు పెట్టారా? సుక్రామ్ నా ఫస్ట్ హీరో ఫస్ట్ డైరెక్టర్ కలిపి పెట్టాను సుక్రామ్. అంటే రామ్ బేసికల్ గా ఫైనాన్స్ గా నేను మాత్రం సెట్ అయ్యి సినిమాలు కూడా రాకముందు నీకు నెలకి ఇంత శాలరీగా ఇస్తాను కానీ నువ్వు సినిమా ఫీల్డ్
మానేకు అని చెప్పి ఫ్రీగా నాకు చాలా హెల్ప్ చేశాడు. సుకుమార్ గారు నా గురువు. అంత మంచి డైరెక్టర్ నీకు అంత మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చాడంటే కాబట్టి ఆ 501 రూపాయి నోట్ నాకు ఇస్తే నీకు ఎంత కావాలో నేను ఇస్తాను. అది కేవలం 500 రూపాయల నోట్ మాత్రమే కాదండి, అది ఒక హీరో ఫ్యూచర్ అండి. అది ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇప్పటివరకు నాకు తెలిసి సుకుమార్ గారు నిజంగా ఇతన్ని పెడదామని ఫిక్స్ అయ్యారంటే ఆడ అండమాన అడవుల్లో ఉన్నా సార్ తీసుకొచ్చేస్తారు. అవసరం లేదంటే అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర ఉన్నా పట్టించుకో. ఆయన క్యారెక్టరైజేషన్ అదనమాట. RS Brothers, Veera, powered by Boost Flow. Time for a boost break. వెల్కమ్ టు స్మోక్ టీవీ. కత్తి లాంటి వార్తలను సుత్తి లేకుండా ప్రసారం చేయడమే మా స్మోక్ టీవీ ప్రత్యేకత. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఇకపై నిండుగా బట్టలు వేసుకొని నటిస్తానంటున్న ముమైత్ ఖాన్, చొక్కాతో పాటు ప్యాంట్ కూడా విప్పేస్తానంటున్న సల్మాన్ ఖాన్. స్వయంవరానికి రెడీ అంటున్న రంభ, దేశంలో 1,00,000 మంది యువకుల పరారి. ఇకపై సినిమాలు తీయడం ఆపేస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ, దేశంలో దీపావళి సంబరాలు.